కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో మంగళవారం సాయంత్రం గాంధీ చౌక్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కూటమి ప్రభుత్వం మైనార్టీలకు తీరని అన్యాయాన్ని చేసిందని, ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. నాడు ముస్లింలకు అండగా నిలుస్తానని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లను దండుకుని నేడు ముస్లింలకు శరాఘాతమైన నల్ల చట్టాలకు మద్దతు తెలిపి నట్టేట ముంచారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి విభజించు, పాలించు అన్న రీతిలో రాజకీయం చేయడం సరికాదన్నారు. లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఓటు వేసిందని, అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులపై బురద చల్లే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారని, నేడు మైనార్టీలకు అన్యాయం జరిగితే నోరు మెదపకపోగా నిరసన తెలిపేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు ఇచ్చేందుకు అడ్డుపడుతున్నారని తెలిపారు. ముస్లింల మనోభావాలను గౌరవించకుండా వ్యతిరేకిస్తున్నారని మంత్రి తీరును తప్పుబట్టారు. మైనార్టీల గొంతుకలను నొక్కడానికి ప్రయత్నిస్తే ఎక్కడా మూగపోవని, పెద్ద ఎత్తున ఎగిసిపడి ఉద్యమిస్తారని హెచ్చరించారు. భారతదేశం లౌకిక దేశమని గుర్తుంచుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో నేడు మైనార్టీల హక్కులను, ఆస్తులను కాపాడుకునే పరిస్థితి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఉభయ సభలో తమ నేతలు విప్ జారీ చేశారని గుర్తు చేశారు. విప్ కు కట్టుబడి ఓటు వేశారని తెలిపారు. బీజేపీకి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ద్రోహం చేశారన్నారు. అబద్ధపు, బూటకపు మాటలను ప్రజలు నమ్మరన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు, నల్ల చట్టాల వల్ల మైనార్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలికిన కూటమి వైఖరిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని మైనార్టీలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, డిస్ట్రిక్ట్ ఇంటలెక్చువల్ వింగ్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, మైనార్టీ నాయకులు జిఎం గౌస్ముద్దీన్, జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు సోహెల్ రాణా, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు రహమతుల్లా, రసూల్ ఖాన్, కౌన్సిలర్ బాషిద్, కారు రవికుమార్, దాదాబాయ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక్కొక్కరిని విభజించు, పాలించు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకువచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీదని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మరి బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఈరోజు కూటమి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వల్ల మైనార్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు దానికి మద్దతు ఇవ్వడం అనేది నిజంగా పాపం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మరోవైపు వారు మద్దతు ఇవ్వడమే కాకుండా లోక్సభలో దానికి వ్యతిరేకంగా, రాజ్యసభలో దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రెండు, అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, రాజ్యసభ సాక్షిగా, లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది, మైనార్టీలకి మేము అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వీడియో దొరకదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ బయట విపరీతమైన ప్రచారం చేయాలని చెప్పేసి భావించారు. మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల్లో ఈ ఎలక్షన్లలో గెలవడానికి, గతంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు నాకు తెలిసి ఈ భూప్రపంచం పైన ఎవరు కూడా చెప్పిండారు. ఈ రోజుకి ఒకటే నిలదీస్తున్నాం, ఒక్కటంటే ఒక్కదానన్నా మీరు ప్రూవ్ చేయగలిగినారా అని చెప్పేసి నిలదీస్తున్నాం. 30,000 మంది మహిళలు కానరావడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు. మరి ఈరోజు 30,000 మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. టన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో దొరికినాయని చెప్పినారు. మరి ఆ కేసు ఏమైంది, సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను ఆపినారు. మరి దాంట్లో ఏం దొరికిందో
మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కూటమి నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా ఈరోజు సూపర్ 6 అడిగితే సూపర్ 6 మేము సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినా సరే నేను సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల కోట్లే అప్పు ఉంది అని చెప్తాడు. మరి 9.5 లక్షల కోట్లకి ఇయ్యొచ్చు కదా, ఇప్పుడు 5.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు మిగిలినాయి కదా అంటే ఈరోజు అమ్మో ఇంత అప్పు ఉంది నేనే అడి నుంచి చేసేది అని చెప్పేసి డ్రామాలు ఆడతాం. ఈరోజు సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా కొనసాగించడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది. బయట ప్రపంచానికి ఏమో నా అంత మేధావి లేరు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడికి పోయినారు మీరందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. ఈరోజు సాక్షాత్ నంద్యాలలో మైనార్టీ శాఖ మంత్రులు వారి ఇలాకా మరి ఇక్కడ వక్ఫ్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పేసి ఎంతో మంది నినాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మసీదుల్లో మీరెవరు కూడా వెళ్ళొద్దండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఈ భయం? ఈరోజు ముస్లిం మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాల్సిన మీరు ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ యొక్క హక్కుని బయటికి వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాల్సింది పోయి దానికోసం బయటికి వచ్చి ప్రజలు తిరుగుతామంటే ఈరోజు వాళ్ళని అందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు మీ యొక్క వ్యక్తుల ద్వారా మసీదులలో కూడా మీరు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? రైతుల కోసం ఉద్యమిస్తామంటే రైతులకి ముందు రోజే వెళ్ళేసి మీరు ఎవరు బయటికి పోకూడదు, ఆ ర్యాలీల్లో పాల్గొనకూడదు అని చెప్పిస్తారు. విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే విద్యార్థి నాయకులందరికీ ముందు రోజే వెళ్ళేసి నోటీసులు ఇచ్చి మీరు కానీ బయట తిరిగినారంటే మీకు ఈ 4 సంవత్సరాల్లో మీ కథ చూస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఎంతమందిని భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాం. మరి మీరు గొంతు నొక్కే కొద్దీ ఈ గొంతులు మూగబోయే గొంతులు కాదు, ఉద్యమించే గొంతులు. భారతదేశం అనేది ప్రతి ఒక్కరి దేశము, ఇక్కడ అందరం సమానమే అనే విషయాన్ని మర్చిపోకుండా ఇండియా ఈజ్ అ ట్రూ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి అనుగుణంగానే మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ యొక్క చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ రేపు గాంధీ చౌక్ లో నిరసన కూడా తెలియజేయబోతున్నాం. గాంధీ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా వస్తున్నాం. మీరందరూ కూడా రావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం 5 గంటలకి గాంధీ చౌక్ లో నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాచే రకంగా ఎన్నో ఆకృత్యాలు చేస్తూ పోతా ఉంది. అందులో భాగంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని మనకు తెలుసు కొద్ది రోజుల క్రితం దాన్ని పాస్ చేసుకొని యాక్ట్గా చేయడం జరుగుతూ ఉంది. మైనార్టీలు ఇక్కడ బతికే హక్కు లేదా, మైనార్టీల ఆస్తులను కాపాడుకునే హక్కు లేదా అని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఈ కష్టానికి మైనార్టీ సోదరులందరూ, వాళ్ళకు సపోర్ట్ చేసే హిందూ సోదరులందరూ, వాళ్ళకు సపోర్ట్ చేసే క్రిస్టియన్ సోదరులందరూ రేపు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం గాంధీ చౌక్లో 5 గంటలకు జరుగుతున్నటువంటి మైనార్టీలకు జరిగిన నష్టానికి జరుగుతున్నటువంటి పోరులో అందరూ వచ్చి పాల్గొని, వందలాదిగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా అమెండ్మెంట్ బిల్ గురించి మైనార్టీ సోదరులందరి మధ్యలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం మన దేశం మొత్తంలో ఉంది. ఎందుకనంటే మైనార్టీల ఓట్లు బ్యాంక్ మార్చి కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మైనార్టీలకు భంగపాటు కల్పించే నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలతో నిలుస్తుంది. ఇంతకుముందు ఎన్ఆర్సీ, సిఏ ఇలాంటి నల్ల చట్టాలు తీసుకురావడం, మైనార్టీలందరూ వ్యతిరేకించడం, కరోనా రావడం మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు అనేది మా హక్కుల్ని కాలరాస్తూ మళ్ళీ ఇలాంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విభజించు పాలించు అనే ధోరణిలో మత కలహాలు సృష్టించాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చట్టాలను రూపొందిస్తున్న బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వ నాయకులకు వత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి బిల్లులకు మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడైనా సరే మైనార్టీలకు పెట్టుకుంటే బాగుండదని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నంద్యాలలో కానీ రాబోయే కాలంలో మైనార్టీలందరూ ఏకమవుతారని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చట్టం. ఇది పేద ముస్లింల కోసము కులమతాలకు అతీతంగా ఎంతో మంది వారి యొక్క సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధిలో వాళ్ళను ముందుండాలనేటువంటి ఉద్దేశంతో దానంగా ఇచ్చినటువంటి భూములను ఈనాడు 48% అన్యాక్రాంతమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అన్యాక్రాంతమైనటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి మిగిలినటువంటి భూములను కూడా ఎలా లాక్కోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కేంద్ర ప్రభుత్వం 14 సవరణలతో చేసినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని ఏ విధంగా ఇది ముస్లింలకి, అదే విధంగా తర్వాత ఇతర మతస్థులకు కూడా ఏ విధంగా ఇది అశనిపాతంగా మారిపోతుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కుల మతాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.